ఆల్రెడీ మేము ఆదేశాలు జారీ చేసాం. జర్నలిస్ట్ పిల్లలందరికీ 100% ప్రైవేట్ పాఠశాల రాయితీ ఇవ్వాలని. అది ఫేక్ ఆర్డర్స్ ఏం కాదు, మేము ఇచ్చేటువంటి ఆర్డర్సే. దాని ప్రకారం అందరు ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్ కూడా సహకరించి వాళ్ళకు కూడా సదుపాయం కల్పిస్తూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుకుంటారు. ఈ విషయంలో ఎవరైనా డీవియేషన్గా మా నోటీస్కి వస్తే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంకొక విషయం, ఈ పుస్తకాలు అమ్మడంలో కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు చేసినా మా దృష్టికి వచ్చినా కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఈరోజు కరీంనగర్ జిల్లా విద్యాధికారి గారికి మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా విద్యాధికారి గారికి ప్రత్యేక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న విద్యా వ్యవస్థలోని అవస్థలు, వాటిపై మీ స్పందన అనే కార్యక్రమం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. కూలంకషంగా మీ సమక్షంలో వారితో చర్చించడం జరిగింది. ఏంటంటే కరీంనగర్లో విచ్చలవిడిగా విద్యా వ్యాపారం జరుగుతుంది, ఇది సేవా రంగమా లేక వ్యాపార రంగమా అని ప్రశ్నించడం జరిగింది. విద్యాధికారి గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. మీరు మా దృష్టికి ఏది తీసుకువచ్చినా పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి దాని మీద కూడా చర్య తీసుకుంటా అని చెప్పినారు. ఈరోజు మేము మాట్లాడిన దానిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే విద్యారంగాన్ని వ్యాపారంగా కరీంనగర్లో జరుగుతుంది, ఇది ఆపాలే, కరీంనగర్కి మంచి పేరు తేవాలి. 1. 2, పుస్తకాలు కానీ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నోటు పుస్తకాలను కూడా మా దగ్గరే కొనాలనే దయనీయ పరిస్థితి కరీంనగర్ వచ్చింది. ఇక్కడ అంత వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థను ఆపాలే, తల్లిదండ్రులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించాలని చెప్పినాం. తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పినారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుల పిల్లలకు రాయితీ ఇస్తున్నామని డంకాలు కొట్టడమే తప్ప ఎక్కడ రాయితీ ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు 100% రాయితీ ఇస్తున్నామని వారు ఆదేశాలు జారీ గతంలో చేయడం జరిగింది. అది ఫేక్ అని చాలామంది ప్రచారం చేసినారు. లేదు, అది వాస్తవం. నేనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన కరీంనగర్ సంబంధించిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం, మీకు సహకరిస్తామని వారు స్వయంగా తెలియజేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు డిఓ గారు వీటన్నిటికీ మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినారు. కావున మేము ఒకటి తెలియజేసినాం, ఎల్లుండి మళ్ళీ ఇదే వేదికగా డిఓ గారి ఆఫీస్లో ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న పుస్తకాల గోదాములను, వాటి స్థావరాలను లెక్కతో సహా మేము పూర్తి వివరాలు ఇక్కడ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎల్లుండి ఉదయం ప్రైవేటు పాఠశాలలో ఉన్న స్థావరాలు, అదేవిధంగా ఎక్కడ ఏది వ్యాపారంగా జరుగుతుందో వాటన్నిటిని కూడా లిస్ట్ ఇక్కడ సబ్మిట్ చేయబోతా ఉన్నాం. వాటిపైన చర్యలు తీసుకుంటా అని చెప్పారు. ఇక వేచి చూద్దాం. ఎల్లుండి మేము ఇచ్చే ప్రతి ఒక్క వివరణతో కూడినటువంటి ఈ వివరాలను మీరు వాటిపై స్పందించాలని చెప్పినాం. వాళ్ళు స్పందిస్తా అని చెప్పారు. ఎల్లుండి గనక మేము ఇచ్చే వివరాలపై వారు స్పందించకపోతే పూర్తి స్థాయి కార్యాచరణ చేస్తాం. అవసరమైతే ప్రైవేటు పాఠశాలపై దాడి చేస్తాం. ఎప్పుడు మేము శాంతియుత మార్గంలో పోయి మేము సహకరిస్తూ అధికారులకు సహకరిస్తున్నాం. వారు కూడా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినంతకాలం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాల్గొన్నామో అదేవిధంగా శాంతియుత మార్గంలో పాల్గొంటాం. ఒకవేళ రెస్పాండ్ కాకుండా వేరే చేస్తే మాత్రం మా కార్యాచరణ వేరే రూపంగా ఉంటుందని చెప్పినాం. కానీ వారు చెప్పారు మీకు అంతదాకా పోనీయం, తప్పకుండా సహకరిస్తామని చెప్పినారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కరీంనగర్ను రోల్ మోడల్గా చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మీరంతా కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.